పటంచెరు నియోజకవర్గ పరిధిలోని పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని 226 మంది లబ్ధిదారులకు సుమారు 2.26 కోట్ల రూపాయల విలువైన కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకాలు ఎంతోమందికి అండగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల చైర్మన్లు, కౌన్సిలర్లు, ప్రభుత్వ అధికారులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లింగగౌడు నవనీత. ఓకే సార్. నర్సంపేట మంజుల. బిల్లా అమ్మ వాంపర్ ఇచ్చినారు. బొంబాయి మండలానికి సంబంధించి మా కౌంటర్ దగ్గర ఓకే. షాదీ ముబారక్ చెక్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంఆర్ఓ గారు, రామచంద్రాపూర్ ఎంఆర్ఓ గారు, అలాగే పటంచెరు ఎంఆర్ఓ గారు, వారి సిబ్బంది, మాజీ కార్పొరేటర్లు, నూతనంగా ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, చెక్కులు తీసుకుపోయే లబ్ధిదారులు, పత్రికా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఇంచుమించు 2,90,00,000 రూపాయలు, 92 లక్షలు అంటే 3 కోట్ల రూపాయల వరకు ఈరోజు చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం తలపెట్టిన స్కీమును కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఏ విధంగా ఒక గరీబ్ బిడ్డ పెళ్లి చేస్తే ఇబ్బందులు ఎదుర్కొంటాడో ఓ తెలిసిన వ్యక్తిగా కళ్యాణ లక్ష్మి 50,000 కాడికి వెళ్ళి 75,000, 75,000 కాడికి వెళ్ళి 1,01,000 చిల్లర కాడికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. దాన్ని మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఎంఆర్ఓలు, వారి సిబ్బంది ద్వారా ఇక్కడ ఒక మండలానికి 10 చెక్కుల ద్వారా నేను ఇచ్చేస్తాను. మీరందరూ ఏ మండలానికి ఆ మండలం కౌంటర్ ఉంది, అక్కడ చెక్కులన్నీ మీరు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, అలాగే ఎంఆర్ఓలను కోరేది ఏంటంటే ఏమాత్రం ఇక్కడ మిస్ అయినా మీ ఆఫీస్కి వచ్చిన వారికి పంపిణీ చేయవలసిందిగా ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా. మీ సిబ్బందికి డైరెక్షన్ ఇవ్వండి. ఏమాత్రం ఒక చెక్కు రివర్స్ పోకుండా చూడండి. మనకు ఇబ్బందులు అవుతాయి కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు చెందే విధంగా ఎంఆర్ఓలు చర్య తీసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, లబ్ధిదారులకు, చెక్కులు తీసుకునే లబ్ధిదారులకు, ఎంఆర్ఓలకు, మన సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.